వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. లక్షట్పేట మున్సిపాలిటీలో మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్, మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కోఆప్షన్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన విశేష కృషిని, ఉద్యమానికి అందించిన మార్గదర్శకత్వాన్ని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భావానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులర్పించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా ఆచార్య జయశంకర్ గారి హన్మకొండ జిల్లా ఆటూరు మండలము అక్కంపేట గ్రామం నుండి శ్రీ జయశంకర్ గారు అక్కడ జన్మించడం జరిగింది. 1906 అక్టోబర్ 1934 ఆయన మరణము ఈ 21 జూన్ 2015. ఆయన తెలంగాణ ఉద్యమం కోసం కూడా చాలా మహాశ్రేయులు కూడా కృషి చేయడం జరిగింది. ఆయన మ్యారేజ్ చేసుకోకుండా కూడా ఆయన మొత్తం జీవితాన్ని త్యాగం తెలంగాణకు త్యాగం చేసిన వ్యక్తి మన ఆచార్య జయశంకర్ గారు. అతని సేవలు మనము ఎప్పటికి కూడా మరవలేని సేవలు. ఆయన ఆచార్య జయశంకర్ గారు ఆయన ఆధ్వర్యంలోనే ఈ తెలంగాణ ఉద్యమం కోసం కూడా కేసీఆర్ గారు కానీ ఇవాళ ఉద్యమం చేపట్టి తెలంగాణ కూడా ఆయన ఆధారంలో మనం ఆయన ఆదేశాల ఆయన సూచనల ప్రకారంగానే కేసీఆర్ గారు కష్టపడి తెలంగాణ ఉద్యమాన్ని తీసుకురావడం జరిగింది. తెలంగాణ కూడా రావడం ఆయన ఆచారాల ప్రకారంగా రావడం జరిగింది. కావున ఆయనకు మనము ఈ జయంతి జరుపుకోవడం నాకు ఎంతో సంతోషకరంగా ఉన్నది. ప్రభుత్వ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మన అందులో ఈరోజు మన గౌరవ కౌన్సిల్ ఆధ్వర్యంలో కూడా ఈ జయంతి ఉత్సవాన్ని జరుపుకున్నాయి. మనందరికీ ఇక్కడికి వచ్చిన వారందరికీ, పత్రికా మిత్రులకు, కౌన్సిలర్కు, గౌరవ కౌన్సిల్ సభ్యులకు, చైర్మన్కు, వైద్యులకు అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ